జస్ట్ ఇమాజిన్, మీ మేనేజర్ కనుక మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ 6 monthsలో పెళ్లి చేసుకో, లేదంటే నేను జాబ్లో నుంచి తీసేస్తానంటే మీకు ఎట్లుంటుంది? వినడానికే వింతగా ఉంది కదా, కానీ కాదు. చైనాలోని షంటియాన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ ఎగ్జాక్ట్లీ ఇదే పని చేసింది. తమ కంపెనీలో ఉన్న సింగిల్ అండ్ డైవర్స్డ్ ఎంప్లాయీస్ని సెప్టెంబర్ వరకు పెళ్లి చేసుకోమని చెప్పింది. ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళని జాబ్లో నుంచి కూడా తీసేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అండ్ వీళ్ళు ఈ వింత పాలసీ తీసుకొని రావడానికి మేజర్లీ 2 reasons. నెంబర్ 1, చైనాలో లివింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుండడంతో యంగర్ జనరేషన్స్ పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇన్ఫాక్ట్ రీసెంట్ ఇయర్స్ లో చైనాలో పెళ్లి చేసుకునే వాళ్ళ నెంబర్ 20% డిక్లైన్ అయింది. దీంతో ఫ్యూచర్ లో చైనాలో పాపులేషన్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఫైట్ చేయడానికి చైనీస్ గవర్నమెంట్ యంగర్ జనరేషన్ ఎక్కువగా మ్యారేజ్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ పాలసీని సపోర్ట్ చేయడానికి ఈ షంటియాన్ గ్రూప్ అనే కంపెనీ ఈ అల్టిమేటం జారీ చేసింది. నెంబర్ 2, ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జనరల్లీ మ్యారీడ్ పీపుల్ ఒకే కంపెనీలో లాంగ్ టర్మ్ వరకు వర్క్ చేసే ప్రాబిలిటీ ఉంటుందంట. సో ఇలా ఎంప్లాయీస్ ని రిటైన్ చేసుకోవడానికి వీళ్ళు ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చని అంటున్నారు. కానీ ఈ న్యూస్ వైరల్ అయ్యాక చైనీస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇది లేబర్ లాస్ అగేన్స్ట్ అని చెప్పింది. సో ఈ కంపెనీ ఈ అల్టిమేటం ని వెనక్కి తీసుకుంది.